మా అందరికీ ఇది చాలా చక్కటి అనుభూతి. చాలా అరుదుగా సినిమాలు హిట్ అవుతాయి, గ్రేట్ కలెక్షన్స్ ఉంటాయి, కానీ ఒక సెలబ్రేషన్ లాగా ఒక సినిమా రిలీజ్ అయితే జరగటం చాలా తక్కువ సార్లు జరుగుద్ది. అలాంటి అరుదైన అవకాశం మాకు లభించినందుకు మనస్ఫూర్తిగా ప్రేక్షకులందరికీ, అభిమానులందరికీ, కొన్ని దశాబ్దాలుగా మీరు ఎలా అయితే చూడాలనుకుంటున్నారో అలాంటి సినిమాని సుజిత్ గారి ద్వారా రావటం, తమన్ దానికి జీవం పోయటం వారందరికీ, అలాగే రవికి చంద్రన్ గారి అద్భుతమైన ఫోటోగ్రఫీ, ఇమ్రాన్ హష్మి గారు, ప్రియాంక మోహన్ జీ, శ్రేయారెడ్డి గారు, అర్జున్ దాస్ జీ, ప్రకాష్ రాజ్ గారు, సౌరవ్ లోకేష్, తేజ్ సప్రూజీ, రాహుల్ రవీంద్రన్ జీ, వెంకట్ గారు, సుదీప్ నాయర్, హరీష్ ఉత్తానం, అభిమన్యు సింగ్ గారు అండ్ ఉపేంద్ర గారు, ఇంకా నటులందరికీ కూడా ప్రత్యేకించి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే యాక్షన్ మాస్టర్స్లో విజయ్ గారికి, పీటర్ హైన్స్ గారికి, దిలీప్ సుబ్రాయన్ గారికి, కెవిన్ కుమార్ గారికి, కీచా కంపాక్ ది థాయ్ ఫైట్ మాస్టర్ గారికి, జూజీ గారికి, సుప్రీం సుందర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సినిమాలో ముఖ్య టెక్నీషియన్స్ అయిన సుజిత్ గారికి, తమన్ గారికి, నవీన్ నూలి గారికి, రవికి చంద్రన్ గారికి, ఏఎస్ ప్రకాష్ గారికి, రాఘవ్ గారికి, విఎఫ్ఎక్స్, ఉదయ్ గారికి, చీఫ్ ఏడి, అశ్విన్ మణి క్రియేటివ్ డైరెక్టర్, దర్శన్ అండ్ నీల్, ప్రదీప్ అండ్ అభిలాష్, వాల్ స్టంట్, అందరికీ ప్రత్యేకించి తమన్ గారి టీంకి, ఎడిటింగ్ టీంకి, డైరెక్షన్ టీంకి మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈజ్ ఇట్ ఓకే ఇఫ్ ఐ స్పీక్ ఫ్యూ వర్డ్స్? అంటే మేము అందరికీ కొంచెం, అంటే నాకు పొలిటికల్ స్పీచెస్ మాట్లాడి తక్కువలో చెప్పలేను నేను. అంటే ముందు థ్యాంక్స్ చెప్పిన తర్వాత మిగతా మాట్లాడుకుందాం. ఫిల్మ్ నాకు ఎప్పుడు మేబీ పాలిటిక్స్లో ఉండొచ్చు, స్టోరీ టెల్లింగ్ ఈజ్ ఎ గ్రేట్ ఆర్ట్. ఒక కథని చెప్పడం, అది ప్రేక్షకుల దగ్గరికి అది రంజింపజేయటం, ఇట్స్ ఎ గ్రేట్ ఆర్ట్. అది చాలా అరుదైన కళ. అది అందరికీ ప్రయత్నిస్తాం, కానీ ఒక రచయిత కూర్చొని ఒక పేపర్ పెన్నుతో రాసేయగలడు తన ఐడియాని. కానీ సినిమాలో ఒక రచయిత రాసింది చాలామంది క్రాఫ్ట్స్ కలిస్తే తప్ప రాదు. ఈరోజు అందరూ కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్కి అభిమానులు వినటానికి, ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ పవన్ కళ్యాణ్, ఇట్స్ నాట్ అబౌట్ మీ, నా గురించి కాదు. చాలామంది సమిష్టిగా కృషి చేస్తే తప్ప ఇలాంటి అరుదైన విజయం రాదు. అలాంటి అరుదైన విజయం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి యూనిట్లు, రైట్ ఫ్రమ్ లైట్ మెన్, రైట్ ఫ్రమ్ ఆర్ట్ అసిస్టెంట్, రైట్ ఫ్రమ్ ప్రొడక్షన్, మనకి మా సప్లై చేసే వాళ్ళందరికీ. అంటే దీనికి ఎన్ని 24 క్రాఫ్ట్స్. ఇది ప్రతి సినిమాకి ఇంతే కష్టపడి పనిచేస్తాం. ఒకసారి రిజల్ట్స్ వస్తాయి, ఒకసారి రిజల్ట్స్ రావు. నాకు సంబంధించినంతవరకు నేను ఎప్పుడు యాక్సిడెంటల్ యాక్టర్నే చెప్తాను. ఎప్పుడు నాకు ఎప్పుడు సుజిత్ నేను ఎంత అర్థం చేసుకున్నాను, సుజిత్ని నా సుజిత్లో నేను కనిపిస్తాను. నాకు సుజిత్ నాకు ఇప్పుడు దాకా అంటే ఒక ఇంట్రెస్టింగ్ జర్నీ. నాకు ఇది ఒక ఇంట్రెస్టింగ్ జర్నీ. సుజిత్ కథ నాకు ఇప్పుడు దాకా చెప్పలేదు. మీకు సీక్రెట్ చెప్పాను, ఇప్పుడు దాకా నాకు చెప్పలే, ఎవరికి చెప్పలేదు కదా. ఈ ప్రాజెక్ట్ నా దగ్గరికి ఎలా వచ్చిందంటే, ఏదో మేము త్రివిక్రమ్ గారిని మాట్లాడుకుంటాం అంటే జస్ట్ అబౌట్ అప్కమింగ్ డైరెక్టర్స్, యంగ్ డైరెక్టర్స్ మాట్లాడుకుంటే సుజిత్ గారి ప్రస్తావన వచ్చింది. హీ హాజ్ ద కేపబిలిటీ, గ్రేట్ కేపబిలిటీ అని ఆయన చెప్పారు. హీ బీయింగ్ అ డైరెక్టర్, హీ బీయింగ్ అ గ్రేట్ రైటర్. నాకు చాలా వండర్ అనిపించింది. సో అట్లాగా ప్రాజెక్టు స్టార్ట్ అయ్యి ఏదో చేయడానికి, అంటే ఏదో ఒక మాటతో వచ్చి తను స్టార్ట్ చేశాడు. అంటే ఎలా చెప్తారంటే కదా,
సార్ నా దగ్గర ఇంకొక ఐడియా ఉంది సార్. ఏంటి అంటే, అదే సార్ అది ఇలా అంటాడు ఫస్ట్. అది ఏంటి ఇదని నేను చూస్తున్నాను అంటే ఒకడు ఉంటాడనమాట అంటాడు, ఏ కళ్ళు లైట్లు తగ్గుతున్నాయా, నా కళ్ళు డిమ్ అవుతున్నాయి, నాకు అర్థం కాదు, తగ్గుతున్నాయా ఒక నాకు చూపు మందగించిందని భయం వేసింది. ఒక అంటే ఇప్పుడు ఉదాహరణకి సార్ బ్యాక్ స్టోరీ సార్ అంటాడు. ఆహా అన్న, నాకు 5 నిమిషాల్లో నాకు ఒక నాకేం చెప్పాడు, విజువల్ ఫ్లో చూపించాడు, ఒక విజువల్ బుక్ చూపించాడు. ఇట్లా ఉండొచ్చు సార్ పాసిబ్లీ ఇది థాట్ అని. అందులో ఏంటో ఒక సమురాయ్ కత్తి ఉంది, ఒక జపనీస్ డ్రెస్ ఉంది, ఒక గ్యాంగ్స్టర్లు పట్టుకున్న తుపాకులు ఉన్నాయి, పోనీ దాంట్లో డైలాగ్స్ కూడా ఏం లేవు, ఓన్లీ విజువల్ ఉంది. నేను చూశాను. సరే నాకు అర్థం అవుతుందంటే నేను ఇంకొక 5 days తర్వాత వస్తాను సార్, మొత్తం ఐడియా పట్టుకొచ్చాను. కొన్ని 5 days తర్వాత పట్టుకొచ్చి కంప్లీట్ ఐడియా చెప్పలేదు నాకు. అదే ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేసి చెప్పాను. నాకు అంటే ఆ థాట్ చూసి నేను ఆ రోజు బుక్ అలా ఏదో ఫ్లో పెడితే నా కొడుకు వకీరా ఆ బుక్ చూసి క్వైట్ ఇంట్రెస్టింగ్గా, చాలా ఫ్యాసినేటింగ్ ఫీల్ అవుతున్నాడు. తెగ చూస్తున్నాడు, ఇది చాలా బాగుంది, ఇదే ఇదో ఇంట్రెస్టింగ్ ఉందనేది కాన్స్టెంట్గా అడిగేది. అప్పటికి రాశాడు ఓజీ, ది కాలింగ్ ఓజీ అని. నాకు అర్థం కదా. సో నాకు ఇది హీఈస్ ద డైరెక్టర్ ఫర్ జెన్ జీ, సుజిత్. అంటే టఫ్ ఫిల్మ్ మేకింగ్ ఇది. అంటే ఒకళ్ళకి మన మనసులో ఉన్న ఐడియాని, అంటే ఒక రచయిత కానీ దర్శకుడు కానీ ఇద్దరు ఒకటైతే ఏం ఆలోచిస్తారంటే, ఈ క్యారెక్టర్లో ఉంటే బాగుంటుంది, దానికి రీరికార్డింగ్ ఉంటుంది, భావం అతని మనసులోనే తెలుస్తుంది, ఎవరికి తెలియదు. అది ఆ షార్ట్ ఇలా పెడతాడు, చెప్పలేము అది అప్పటికి. సో నాకు ఇవన్నీ చూసి నాకు ఏమనిపించిందంటే, నా ఫార్మేటివ్ ఇయర్స్ నాకు గుర్తొచ్చినాయి, చాలా ఫార్మేటివ్ ఇయర్స్ గుర్తొచ్చినాయి. నా 2021లో ఉన్నప్పుడు నా మైండ్ అసలు ఎక్స్ప్లోడింగ్ ఉండేది విజువల్స్ తోటి. ఇప్పుడు ఎవరితోనో మాట్లాడతామంటే నువ్వే కొత్త, నీ ఐడియాలు కొత్త, నువ్వేం పని చేస్తావు అనేవాళ్ళు మా ఇంట్లో. ఓ పని చేయి, నువ్వే యాక్ట్ చేసుకుని నువ్వే చేసుకో, ఇప్పుడు భవిష్యత్తులో చూద్దాం ఇప్పుడు. అసలు అలాగా నా కెరీర్ అలా స్టార్ట్ అయ్యి నేను షార్ట్ ఫిల్మ్స్ తీసేవాడిని. ఈ న్యూయార్క్లో ఒక ఫిల్మ్ అప్రిసియేషన్ కోర్స్కి వెళ్ళడానికి, ఒక 3 month కోర్స్కి వెళ్ళడానికి ఒక షార్ట్ ఫిల్మ్ చేయమంటే అలా చిన్న షార్ట్ ఫిల్మ్ చేశాను. అసలు నాకు ఈ చిన్న షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్స్కి వెళ్ళడానికి ఇవన్నీ నాకు అలవాటు అయిపోయి, అది నాకు కనిపించాడు. సుజిత్ అప్పటికి ప్రభాస్ గారితో సినిమా తీశాడు, ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా నాకు బట్ తనలో ఉన్న ఎంతూజియాజం ఎలా అనిపించింది అంటే చాలా క్వైట్ కంటీజియస్. అబ్బాయి ఏదో చెప్తున్నాడు కానీ భావం పూర్తిగా చెప్పలేకపోతున్నాడు, కానీ లోపల ఎంత ఉంది, అది ఇట్స్ లైక్ ఎ వాల్కనో విచ్ ఈస్ రెడీ టు ఎక్స్ప్లోడ్. సో నాకు అది కనిపించేది చూసి ఈ ఫిలిం స్టార్ట్ చేసినప్పుడు ఎవరిని రూపం చేయాలంటే మళ్ళీ ఒక సెల్యులాయిడ్ పోయిట్ రవికే చంద్రన్ గారు రైట్ అనిపించింది సినిమాకి. అంతకుముందు ఆయనతో భీమ్లా నాయక్ చేసినప్పుడు నాకు ఆయన గురించి ఎప్పుడు తెలుసు. నాకు భీమ్లా నాయక్ ఆయన చేసినప్పుడు వారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆయన ఈ డిస్కషన్లో ఈ సినిమాని ఇలా చేయొచ్చు అని మాట్లాడుతూ టుగెదర్ మన సుజిత్ గారుని రవికే చంద్రన్ గారు కూర్చోబెట్టి దీన్ని ప్రాబబ్లీ దీన్ని 80s 90s చేసి మరింత బాగుంటుంది అనిపించింది. దట్స్ హౌ ఆ లుక్ కొత్తగా వచ్చింది దీంట్లో. అలాగే నాకు ఈ పర్టికులర్ ఫిల్మ్ సక్సెస్ సెలబ్రేషన్ చేసుకున్నారు ఆఫ్టర్, అంటే ఈ జానీ పెట్టగా నేను చెప్పా, అది ఆల్రెడీ ఫెయిల్ అయింది, దానికి మళ్ళీ ఒకవేళ తేడా పడితే మళ్ళీ నాకు నా భవిష్యత్తులో మొత్తం మూసేస్తున్నా భయం ఉండేది నాకు. ఒకసారి నమ్మి చేసేయటమే. నేను ఎప్పుడు భయపడలేదు సినిమా సక్సెస్ కానీ ఫెయిల్యూర్కి కానీ. ఈవెన్ రీసెంట్ హరిహర వీరమల్లికి కూడా ఎప్పుడు బెస్ట్ ఇస్తాం. నేను ఎప్పుడు ఏం కోరుకుంటానంటే, ఈ సినిమాని నాకంటే ఇంతమంది సింగర్స్ ఉన్నారు, డైరెక్షన్ టీం ఇంతమంది, ఇంక్లూడింగ్ లిరిక్ రైటర్ లాంటి విశ్వ నాకు గోకులంలో సీత ఫంక్షన్కి అనుకుంటా కూర్చోబెట్టి, నాకు ఇతని అబ్బాయి ఇంగ్లీష్లో చాలా పాటలు పాడతాడు, నాకు మైకేల్ జాక్సన్ చాలా ఇష్టం, అసలు బిల్లీ జీన్ పాట పాడతాడంటే అతను కూర్చోబెట్టి పాడించాం ఆ రోజున.
సో అలాంటి విశ్వ ఈ రోజు నాకు కూర్చోబెట్టే మంచి ఈ లిరిక్ రైటర్గా ఈ సినిమాకి ఇంత సక్సెస్ అందించడం అంటే నాకు ఒక ఆ జర్నీ తాలూకు గ్రోత్ అర్థమవుతూ ఉంటుంది. అంటే ఎక్కడో ప్రారంభమై మనందరం చిన్నగా ప్రారంభమై ఒక 2 decades తర్వాత హౌ డు వి ఎక్స్పాండ్, ఆ గ్రోత్ నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అలాగే ఈ సినిమాకి సంబంధించి నాకు మొన్న చెప్పాను, నాకు టీమ్ వర్క్ ఈజ్ ద కీ ఫర్ ఎనీ సక్సెస్. నేను చాలాసార్లు ఫెయిల్ అయింది ల్యాక్ ఆఫ్ టీమ్ వర్క్. నా ఎఫర్ట్స్ ఎప్పుడు తగ్గవు. నా ఎఫర్ట్స్ ఈ సినిమాకి ఎంత పెట్టిన అన్ని సినిమాలకి ఇంత పెట్టి ఒక ఇంచు కూడా, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని నాకు అంత బరువు ఇవ్వలేదు సుజిత్ ఈ సినిమా మేకింగ్లో. మిగతా సినిమాలు చేసేటప్పుడు టన్నుల బరువు మీద వేసుకుని అంత పని చేసేవాడిని. రిజల్ట్ అంటే మొత్తం ఒక టన్ను తవ్వితే పిసరంత రిజల్ట్ కనిపించేది. అలాంటి ఈ సినిమా సక్సెస్ సుజీత్ ఎక్కడో ఒక కాన్సెప్ట్ స్టార్ట్ చేసి, ఒక విజువల్ స్టార్ట్ చేసి, ఒక చిన్నపాటి విజువల్తో స్టార్ట్ చేసిన కథ ఎంతమంది చేరారు ఈరోజు మనందరికీ తెలుస్తుంది. స్టేజ్ మీదకి ఎంతమంది ఆర్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నిద్రాహారాలు మానేసి. అలాగే తమన్ అంటే బ్రిలియంట్ పీస్ ఆఫ్ వర్క్. తమన్ నాకు ఎలా తెలుసు అంటే, మణిశర్మ గారి దగ్గరికి నేను మ్యూజిక్ సిటీస్కి వెళ్ళినప్పుడు ఒక ఒక కీబోర్డ్ ప్రోగ్రామ్ అని మీకు పరిచయం చేస్తాను చెప్పి తీసుకొచ్చి ఇలా చేసేవాడు. ఇట్లాగే ఉన్నాడు అప్పుడు కూడా, అదే జోష్ అదొకటి ఎప్పుడు ఊగుతూ ఉన్నాడు, ఏదో ఊపేద్దా ఉన్నాడు. సో నాకు కూర్చోబెట్టి ఇప్పుడు ఆ గుడుంబ శంకర్లో ర్యాప్ సాంగ్ ఒకటి ఉంటుంది, అది కూర్చోబెట్టి గంగయ్యమన్ గారి అబ్బాయి చేత పాడించి. సో అంటే నాకు ఆ రోజు నుంచి దాని ఇండివిజువల్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి and a phenomenal music. What Taman has done is a magical job. Magical job తను చేస్తుంది. అలాగే నవీన్ నూలి గారి ఎడిటింగ్ ఎంత డిఫికల్ట్ ఎడిటింగ్ అంటే ఇది. అంటే కథ చాలా చిన్న కథ, పెద్ద కథగా గొప్ప, కానీ కథను చాలా గొప్పది. ఎలా చెప్పాలి ఈ కథని, ఎప్పుడు చెప్పాలి, ఎంత పాయింట్లు చెప్పాలి. ఇందాక సుజీత్ చెప్పినట్టుగా హీరో ఎలివేషన్, అందరు హీరో ఎలివేషన్ చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇలా చూపించాను, నాకు అది చెప్పలే. ఒక తండ్రి కథ చెప్పాడు, ఒక నాన్న కథ చెప్పాడు దీంట్లో. అంటే వీటన్నిటి యాక్షన్ వెనకాల ఒక ఇద్దరు, ఒక భార్యాభర్తలు కదా, ఒక చిన్న కుటుంబం కదా. అది అందరూ యాక్షన్ ఎలివేషన్ చూస్తున్నారు, కానీ నేను సుజీత్లో ఆ సెన్సిటివ్, ఆ డ్రామాని చేయగలిగే ఒక గొప్ప దర్శకుని చూశాను నేను ఈ సినిమాలో. అలాగే ఏఎస్ ప్రకాష్ గారి ఆ పీరియడ్ తీసుకెళ్ళడానికి మనస్ఫూర్తిగా మీకు చాలా చాలా బాగా చేశారు ఏఎస్ ప్రకాష్ గారు. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సిందంటే దీంట్లో హెడెడ్ బై అశ్విన్, మన డైరెక్షన్ టీమ్ హెడెడ్ బై క్రియేటివ్ హెడ్ అశ్విన్ అండ్ రెస్ట్ ఆఫ్ ద డైరెక్షన్ టీమ్. మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారు. ఎందుకంటే ఐ విష్ ఐ కుడ్ హ్యాడ్ టీమ్ లైక్ దిస్ వెన్ ఐ వాస్ డూయింగ్ జానీ. అంటే నేను ఒక కాషన్ ఇస్తాను మీ అందరికీ, డోంట్ డ్రౌన్ యువర్ సెల్ఫ్ ఇన్ సక్సెస్. ఎందుకంటే సక్సెస్ రాగానే నేను ఫేస్ చేసినట్టు చెప్తాను. ఖుషి అయిపోగానే ఆ సినిమాలో భాగస్వాములను ప్రతి ఒక్కళ్ళు, నేను ఎప్పుడు టీం వర్క్ నమ్మేవాడిని. నాతో ఉండే టీం అందరూ దే థాట్ దే ఆర్, ఇట్స్ బికాస్ ఆఫ్ దెమ్. నేనే లేకపోతే ఈ షాట్ వచ్చినట్టు కదా, నేనే లేకపోతే ఇట్లా విడిపోయారు అందరు. నాకు జానీకి స్టార్ట్ చేయకముందే నాకు తెలిసిపోతుంది టీమ్ స్పిరిట్ లేదు ఈ సినిమాకి. నిస్సహాయతతో తపన పడేవాడిని. అంటే ఈ సినిమా చేసేట ఒక దర్శకుడు, ఒక రైటర్ కూర్చోబెట్టి చేసేటప్పుడు ఆ ఇన్స్పిరేషనల్గా కథని తీసుకెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు పక్కనే ఉండాలి. ఇంకా బాగా చేయగలం, దీన్ని ఇలా చేద్దాం, ఈ చేద్దాం, ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేద్దాం. లేదంటే ఆ డైరెక్టర్కి ఉన్న విజన్ని మిగతా వాళ్ళు కనుక వెనక్కి లాక్కుండా ఉంటే చాలు, హీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. సో నాకు ఆ లోటు ఉండిపోయింది, నాకు జానీ నుంచి నిస్సహాయత ఉండిపోయింది. అంటే ఈ సినిమా తాలూకు ఏంటంటే ఒక స్టాండర్డ్ సినిమా కాదు ఇది, బట్ ఇట్ ఈస్ అన్ యాక్చువల్ రెగ్యులర్ కమర్షియల్ సినిమా విత్ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ యాక్షన్ సీక్వెన్సెస్, డ్రామా, డిజైన్, యాక్షన్ అంటే వెల్ డిజైన్డ్ కోరియోగ్రఫీ, యాక్షన్ కోరియోగ్రఫీ. కానీ ఎక్కడ కూడా ఒక ఫార్మాట్లో ఉండదు. ఒక రెగ్యులర్ కథలా మన తెలుగు సినిమాలో ఉండే కథలాగా నెరేటివ్ స్టైల్ అలా లేదు.
అది తీసుకురావడంలో సుజీత్ హ్యాస్ డన్ 200% జాబ్. ఫ్యాంటాస్టిక్. అంటే నేను బేసిక్ నేను యాక్టర్ కంటే నాకు మొదట నాలో రెస్పాన్స్ ఉండేది సినిమా చూస్తున్నప్పుడు. కానీ నేను ఈ సినిమా చూస్తున్నా ఒక టెక్నికల్ మనిషే ఉంటాడు బయట. సో నాకు యాక్టర్ కంటే ఫస్ట్ నాలో ఉండే ఈ టెక్నీషియనే ఉంటాడు ముందు. పాసిబిలిటీ ఉన్నప్పుడు చదువుతాను, పాసిబిలిటీ ఉన్నప్పుడు సినిమాలు చూస్తుంటాను. సో ఐ క్వైట్ అప్డేటెడ్. ఐ కీప్ ఆన్ అప్డేటింగ్ మై సెల్ఫ్. సో అందుకు నాకు తమన్ని మన సుజీత్ని చూస్తూ ఉంటే వాట్ ఎ బ్రిలియంట్ యంగ్ డైరెక్టర్ అనిపించేది నాకు. వాట్ ఎ బ్రిలియంట్ గా. అంటే దానికి ఇందాక తను చెప్తా, నేను ఇది ఫస్ట్ నేను జానీ అని రాశానంటే అలా చెప్పుంటే సినిమా చేసేవాడిని కాదేమో నేను. ఎందుకంటే సక్సెస్తో అంటే నాకు కాకపోతే తను నాకు ఎక్కడో నా జీవితంలో ఒక చిన్నపాటి ఒక గిల్ట్ ఉంటుంది. నేను ఇంకొంచెం తప్పన పడి చేస్తుండాల్సింది, నేను ఇంకొంచెం అందరినీ నో చెప్పి చేస్తుండాల్సింది అని ఎప్పుడో గిల్ట్ ఉంటుంది నాకు. ఆ లోటుని సుజీత్ తీర్చాడు నాకు ఈరోజు. అలాగే మీ టీం అందరికీ కూడా టుడే దిస్ సక్సెస్ ఎస్పెషలీ ఫర్ డైరెక్షన్ టీమ్, ఎడిటింగ్ టీమ్, ఎనీవన్ హూ, ఆల్ ద న్యూ కమర్స్, ఆల్ ద యంగ్స్టర్స్, ఐ విష్ యూ బ్రైట్ ఫ్యూచర్. అంటే థండరస్ ఫ్యూచర్ని కోరుకుంటున్నాను మీ అందరికీ. కాదు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, డోంట్ గెట్ క్యారీడ్ అవే బై సక్సెస్. సక్సెస్లో వస్తాయి, వెళ్ళిపోతాయి. ఇట్స్ నాట్ అబౌట్ కలెక్షన్స్, ఇట్స్ నాట్ అబౌట్ థింగ్, ఇట్స్ హౌ వెల్ యూ హ్యావ్ ద ఎబిలిటీ టు టెల్ ఎ స్టోరీ. దట్ ఈస్ ద కీ. హౌ వెల్ యూ మూడ్ పీపుల్ ఇన్ ద థియేటర్. వాట్ ఎ కలెక్టివ్ ఎక్స్పీరియన్స్. అది చాలా రేర్. అది దొరికింది మనకి. కాకపోతే ఒకసారి డేంజర్ ఏమైపోతుంది సక్సెస్లో, ఈ టీమ్ స్పిరిట్ని మీరు కోల్పోకుండా చూడాలి. దట్స్ వాట్ ఐ అప్రిషియేట్ Sujit for keeping his team intact and giving the freedom to let go after post the film. And he is the way he was wishing for you all to become directors, to become whatever you want to be. అదే ఒక గ్రేట్ మనిషికి ఉండాల్సిన లక్షణం. అలాగే సుజిత్ జానీ అనుకుని చెప్పి ఆ గన్ పెట్టినప్పుడు నాకు ఇలాంటి చాలా ఎబ్బెట్టిగా ఉంటుంది చేయడానికి. ఇవన్నీ కత్తి పట్టుకొని ఆడియో ఫంక్షన్ రావడాలు నాకు రియల్ లైఫ్ నాకు చేయడం నాకు చాలా చాలా ఇబ్బెట్టిగా ఉంటుంది. బట్ నాకు అనిపించింది హరిహర వీరమలు ఫిల్మ్కి అమ్మాయి పేరు సారీ హరిహర వీరమలకి ఆ ప్రమోషన్కి నిధి అగర్వాల్ గారు సింగిల్ హ్యాండెడ్గా పాపం ప్రమోషన్స్ చేస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. అమ్మాయి ఒంటరిగా చేసేస్తుందని చెప్పి నేను ఆ బాధ్యత తీసుకున్నాను. అంటే ఒక సినిమా చేయాలంటే ప్రొడ్యూసర్స్ ఎంత చేయాలి, డైరెక్టర్స్ ఎంత చేయాలనేది ఓజీ సినిమా చూపించింది, ఎంత నిలబడాలనేది. ఎస్పెషలీ ద డైరెక్షన్ టీమ్, ద థమన్స్ టీమ్, మీరందరూ ఎంత కష్టపడ్డారంటే దీనికి. నేను ఎప్పుడు వచ్చినా కానీ ఎవరికి నిజంగా చెప్తున్న తమ నిద్రాహారాలు ఎవరికి. ఒక 25 రోజులు అందరూ ఒక మహా అయితే మధ్యలో ఒక పావు గంట 20 నిమిషాలు పడుకొని ఉంటారు. ఎవరికి నిద్రాహారాలు లేవు. రైట్ ఫ్రమ్ ఎడిటింగ్ టీమ్కి కానీ, ఎఫెక్ట్స్ టీమ్కి కానీ, మిక్సింగ్ టీమ్కి కానీ. నాకు అనిపించింది వీళ్ళందరి కష్టాన్ని చూసి వాళ్ళు ఒకటే అడిగారు, నన్ను చిన్న కోరిక అడిగారు, నువ్వు బ్లాక్ డ్రెస్ తీసుకుని కటన పట్టుకురావా కింద నుంచి మేము అలా చూసుకుంటాం అంటే. నాకు అనిపించింది నాకు మామూలుగా అయితే చేసేవాడిని కాదు, కానీ వాళ్ళ పడ్డ కష్టానికి నాకు చిన్న మొహమాటాలు ఎబ్బెట్లు నాకు అలవాట్లేవు. ఇప్పుడు సినిమా హిట్ అయినా సరిగ్గా ఆడకపోయినా నేను ఎప్పుడు బయటికి రాను. అలాంటిది ఈ సినిమాకి లేదు నేను ప్రమోషన్కి వస్తానని చెప్పి నా చేత నల్ల కళ్ళజోడు పెట్టించి పిందకు తుపాకి కూడా పట్టించి ఎందుకు చేస్తానండి ఇదంతా. మై లవ్ ఫర్ దెమ్, అంటే మై లవ్ ఫర్ యువర్ హార్డ్ వర్క్, మై లవ్ ఫర్ యువర్ కమిట్మెంట్. అండ్ వాట్ ఎ టీమ్. తమన్ గురించి చెప్పాలంటే నేను తమన్కి భయం వేసేది, ఇతను మీసం మెలేస్తాడు. నేను ఒకసారి ఫోన్ నాకు నేను ఎంత పొలిటికల్ బిజీగా ఉన్నా ఎవరో ఒకళ్ళు ఒకసారి కొంచెం బాగా వస్తుందంట కదా తమన్ చెప్తున్నాడు, నాకు భయం వేసేది.
ఒకవేళ వాళ్ళు నచ్చిన మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ మించి రాకపోతే నన్ను తాట తీసేస్తారు బాబు, మీ అందరిని ఏమో అంటారు, నన్ను కూర్చోబెట్టి నలిపేస్తారు, అందరూ కూర్చోబెట్టి. తమను కొంచెం తక్కువ మాట్లాడే సినిమా గురించి రిక్వెస్ట్ చేశాను. సో తమన్ హార్డ్ వర్క్, చాలా చిన్న వయసులో తండ్రిని కోల్పోయి తనే ఇంటికి పెద్ద దిక్కై ఈ సినిమాలో ఇది ఒక నాన్న కథ అంటే నాకు ఏమనిపించింది అంటే తమన్ వాళ్ళ నాన్నగారికి ట్రిబ్యూట్ ఇచ్చాడు ఈ సినిమాలో. అంటే కనిపించని నాన్నకి, వెళ్ళిపోయిన నాన్నకి ట్రిబ్యూట్ ఇచ్చాడా అలా లేదంటే చాలా నాకు అది అనిపించినాయి. అలాగే నా కో యాక్టర్స్ ఫస్ట్ లెట్ మీ స్టార్ట్ విత్ ప్రకాష్ రాజ్ గారు. నేను ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, మీకేమన్నా నన్ను అడిగారు ప్రొడక్షన్ వాళ్ళు మీకేమైనా ఇబ్బంది ఉంటుందా అంటే సార్ నాకు అసలు ఇబ్బంది ఉండదు ఎవరితోటి. నా పొలిటికల్ అభిప్రాయాలు చాలా బలంగా ఉంటాయి. నాకు ఒక విషయం చెప్పాలనుకుంటే మొహమాట పడను, చెప్తాను. కానీ ఇంకొక నా యాక్టర్స్ కూడా అభిప్రాయాలు ఉంటాయి, దాని తప్పే లేదు. ఒక్కోసారి పర్సనల్గా అవుతుంది అది. అంత మాత్రాన సినిమాకి నేను ఇచ్చే గౌరవం ఏంటంటే, సినిమాకి నాకు ఎందుకు అన్నం పెట్టిన తల్లి ఇది నాకు సినిమా. ఈరోజు నన్ను కూర్చోబెట్టి నన్ను డిప్యూటీ సీఎం హోదాలో పెట్టింది అంటే అది సినిమా నాకు ఇచ్చింది. నా సామాజిక అంటే నా ఒక ఈ సమాజంలో ఉండే ఈ అసమానతల మీద కోపం నాకు ఎగ్జిబిట్ అవ్వడానికి సినిమా పనిచేసింది నాకు. అందుకని నాకు సినిమా అంటే చాలా చాలా గౌరవం. అందుకని మీరు ప్రకాష్ రాజ్ గారు ఉంటే మీరు యాక్ట్ చేస్తారా లేదా అంటే అస్సలు నాకు ఇబ్బంది లేదండి. నేను ఒకటే కోరుకుంది ఏంటంటే సెట్లో అలాంటి టాపిక్లు పెట్టద్దని చెప్పిన అది ఒకటే నేను కోరుకునేదాన్ని. నువ్వు ఎందుకు ఇట్లాంటివి మాట్లాడితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. లెట్ ఇమ్ బీ ప్రొఫెషనల్, ఐల్ బీ ప్రొఫెషనల్, అస్సలు నాకు ఇబ్బంది లేదు. సో అలాంటిది ఒక బ్రిలియంట్ యాక్టర్ ప్రకాష్ రాజ్ గారు. వీ మైట్ హ్యావ్ మెనీ డిఫరెన్సెస్, దట్స్ నాట్ అన్ ఇష్యూ వెన్ ఇట్ కమ్స్ టు సినిమా. అవన్నీ అది వేరే ప్లాట్ఫామ్లో మాట్లాడుకుంటాం. సో ప్రకాష్ రాజ్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతాను. ఇమ్రాన్ హాష్మీ గారికి నేను మొన్న అడిగాను, ఇమ్రాన్ హాష్మీ గారిని కలిసినప్పుడు అడిగాను, ఎందుకు మీ సినిమాల్లో మంచి పాటలు ఉంటాయి, వాట్ డూ యూ కాంట్రిబ్యూట్ అంటే, లేదు నేను బాగా కోరుకుంటాను బాగుండాలని. గ్రేట్ యాక్టర్, a brilliant performer, the well-groomed man, handsome actor. ఆయన హీరోగా ఉండి సినిమాలో యాంటీ హీరోగా అంత మంచి పాత్రని మలిచినందుకు సుజిత్ గారికి, ఆయన బాగా చేసినందుకు వారికి మై హోల్ హార్టెడ్ కంగ్రాచులేషన్స్ టు ఇమ్రాన్ హాష్మీజీ. శ్రీయారెడ్డి గారు యూస్ టు డూ what do you call it, VJ in VTV, V ఛానల్, SS Music, రైట్. నాకు ఇప్పుడు ఐ కుడ్ నాట్ ప్లేస్ యూ దేర్. సడన్గా ఇప్పుడు మన ఇందాక మీరు కంపేర్ చేస్తూ ఉంటే సుష్మా గారు అంటుంటే గుర్తొచ్చింది నాకు. ఆవిడ ఒక ఫైటరే ఉన్నారు అక్కడ. ఆవిడని కూర్చోబెట్టి ఫుల్ యాక్షన్ సినిమా తీసేయచ్చు. అంటే నేను కూడా అలాంటి ఎక్సర్సైజ్ చేయలేను. బాక్సింగ్ బ్యాగ్కి తలకిందలుగా కూర్చోబెట్టి చూస్తుంటే ఎంత టఫ్ ఎక్సర్సైజ్ ఇవి ఎలా చేస్తాను అనుకునేవాడిని. ఇవి సింగిల్ హ్యాండ్ పుషప్స్ చేసేస్తుంటారు, డబుల్ ఇట్లా బొట్టనీళ్ళతో పుషప్స్ చేసేస్తూ ఉంటారు. ఇవన్నీ పక్కన పెడితే ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ, చాలా బలమైన వ్యక్తిత్వం ఉన్న ఆవిడ. అన్ యాక్టర్ హూ హాస్ అ గ్రేట్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ హూ డిమాండ్స్ రెస్పెక్ట్ బికాస్ ఆఫ్ అ కాండక్ట్ అండ్ అ గ్రేట్ పెర్ఫార్మర్. అంటే ఆవిడ స్క్రీన్ ప్రజెన్స్ ఈజ్ ఎక్సలెంట్. అంటే డిమాండ్ చేస్తే ఆవిడ స్క్రీన్ ప్రజెన్స్. అంటే రైటర్స్ ఫీల్ లైక్ రైటింగ్ సంథింగ్ అబౌట్ హర్, లైక్ ఇంప్రవైజింగ్ సంథింగ్ అబౌట్ హర్. అలాంటి శ్రేయారెడ్డి గారికి తో యాక్ట్ చేసినందుకు మనస్ఫూర్తిగా ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ ఇలాంటి కథకి సుజిత్ గారు కథ చెప్తున్నప్పుడు నాకు ప్రియాంక గారికి గురించి, ఇప్పుడు సాఫ్ట్ ఉంటుంది, ఒక ట్రెడిషనల్గా ఉంటుంది, ప్రియాంక మోహన్ గారి గురించి చెప్పినప్పుడు ఫస్ట్ వెళ్ళగానే సీన్ ఏంటంటే ఖటానా స్ట్రైట్ అవే నా ఓజీ ఫిలిం ఏంటంటే ప్రియాంక మోహన్ గారితో స్టార్ట్ అయింది కథ. ఒక భార్యాభర్తల మధ్య ఎలా ఉంటుంది,
నాకు చాలా జనరల్గా ఇలాంటి సీన్స్ నేను అవాయిడ్ చేయను, కానీ నాకు సరిగ్గా చేయలేని ఒక భావంతో చేయను. బట్ సుజీత్ చెప్పిన బేసిక్ ఏంటంటే ఈ భార్యాభర్తల మధ్య ప్రేమ కథ ఎంత బాగుంటే నాకు ఈ గ్యాంగ్స్టర్ డ్రామాని అంత చేయగలను. అందువల్ల నాకు మీరు కూర్చోబెడతారు అడిగినవన్నీ ఇబ్బంది లేకుండా చేయగలిగాం. సో అలాంటి అసలు ముందు పరిచయం లేదు, ఏం లేదు, జస్ట్ కూర్చొని జస్ట్ ఇలా షేకింగ్ ఇచ్చి ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. ప్రియాంక గారికి జస్ట్ బిట్ ఇంప్రొవైజేషన్ హియర్ అండ్ దేర్. ఒక సెన్సిటివ్ యాక్టర్, చాలా ఈ కన్మణి పాత్రకి చాలా గొప్ప న్యాయం చేశారు. ఐ కెనాట్ ఇమాజిన్ అదర్ దెన్ ప్రియాంకాజీ ఫర్ కన్మణి క్యారెక్టర్. అండ్ షీఈస్ ఎక్సలెంట్ పెర్ఫార్మర్. సో మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు. అండ్ ద వన్ అండ్ ఓన్లీ అర్జున్ దాస్. అంటే చాలామంది తెలుసో తెలియదు, నాకు అర్జున్ దాస్ అని ఇష్టం. నాకు ఎప్పుడు తమిళ్లో ప్రోగ్రామ్ చూసాడు అప్పుడప్పుడు, ఎక్కడ ఛానల్స్ ఫ్లిప్ చేస్తూ ఉంటే. ఐ నెవర్ సీన్ హిస్ ఫిల్మ్స్. ఫస్ట్ తన ఏదో ఆడియో ఫంక్షన్ అవార్డు తీసుకుని చూశాను. నాకు చూడగానే అనిపించింది, నాకు రఘువరన్ అంటే చాలా ఇష్టం. నాకు రఘువరన్ తర్వాత నేను అభిమానించే నటుల్లో నాకు ఇష్టంగా అనిపించింది అర్జున్ దాస్ గారు. అదే ఇంటెన్సిటీ. అంటే నాకు అర్జున్ దాస్ ఎంత ఇష్టమో నా కూతురు రాజ్య కూడా అంతే ఇష్టం. అంటే అంటే మాకు వాట్ ఎ గ్రేట్ పెర్ఫార్మర్ అనిపిస్తుంది. నాట్ ఎ గ్రేట్ పెర్ఫార్మర్, వాట్ ఎ గ్రేట్ వాయిస్. ఒకసారి ఐ ఫీల్ జెలస్ ఆఫ్ హిస్ వాయిస్, నాకు కూడా ఉంటే బాగుంటుందని. కొన్నిసార్లు అర్జున్ దాస్ వాయిస్ ముందు నా గొంతు పేలిపోతుంది. ఒకసారి సినిమాలు చూస్తే మొన్న అర్జున్, యువర్ మై బ్రదర్, యు సెడ్ యు కాల్ మీ, యు వాంట్ మీ టు కాల్, అండ్ ఐ సెడ్ లెట్ మీ టెల్ యు, గివ్ మీ ఎ హగ్. I'm fortunate that such brilliant actors are a part of this, and rather I'm able to collaborate with them. So అలాంటి ఫైన్ కాస్టింగ్ని మన సుజిత్ గారు తీసుకొచ్చినందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు. Deena, what is Deena's name? Always I know him Deena. Harish? Okay. Always they used to call him Deena. But ఈ సినిమాలో అదే ఒక నిలబడి చేసింది అంటే చాలామంది గుర్తుండిపోయి, అంటే ఆఫ్టర్ ఓజీ ఇట్లా చాలా మన అర్జున్ దాస్ కొన్ని పాత్రల తర్వాత ఇంకొక బలమైన పాత్ర ఇట్ ఈస్ హరీష్. దీనా క్యారెక్టర్ వాళ్ళ తన పక్కన ఉండే అందరూ కూడా చేసే యాక్షన్ పార్ట్ ఎంత బ్రిలియంట్గా చేశారని పెర్ఫార్మెన్సెస్. నా లోడ్ వాళ్ళ భుజాల మీద తీసుకున్నారు. అంత బ్రిలియంట్ పీస్ ఆఫ్ వర్క్. ఐ విష్ హిమ్ ఎక్సలెంట్ గ్రేట్ ఫ్యూచర్ ఫర్ హిస్ కెరియర్. అలాగే తేజ్ సప్రూ గారికి, తేజ్ సప్రూజీ, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఇట్స్ అ నైస్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అలాగే రాహుల్ రవీంద్రన్, సుధీర్ నాయర్, అభిమన్యు సింగ్, గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ ఇదే చేశాను. అండ్ దో హీస్ నాట్ హియర్, మై కంగ్రాచులేషన్స్ టు హిమ్ ఫర్ రెస్ట్ ఆఫ్ ఆల్ ద యాక్టర్స్. మన సినిమా చూసినప్పుడు నాకు ఒకటే అనిపించింది, సుజిత్ నా దగ్గరికి చాలా కాలం క్రితం ఒక కామిక్ బుక్ పట్టుకొచ్చాడు. ఓజీ నన్ను అడిగాడు, సుజిత్ బాంబే షూటింగ్ మన ముంబైలో షూట్ చేస్తున్నప్పుడు నాకు ఒక 35 days టైం ఇవ్వండి సార్, ఐ డూ సీక్వెల్లో ప్రీక్వెల్ చెప్తా ఉన్నాడు. మళ్ళీ కథ ఏంటంటే మళ్ళీ అదే చెప్తున్నాడు. అది సార్ టోక్యోలో సార్ అంటే ఆజాద్ హింద్ ఫౌజ్ అంటే ఏంటి? ఆజాద్ హింద్ ఫౌజ్ అంటే లోపల ఇంత ఉంది, భాష బయటికి రాదు. తను ఏమంటాడంటే తన పొగరు ఏంటంటే నీకు నా భాషతో సంబంధించిన సినిమా తీసి చూపిస్తాను కదా అని. అలాంటి అంటే నేను కూర్చోబెట్టి నాకు ఇంట్రెస్టే నాకు. బట్ నాకున్న ఈ పొలిటికల్ దీంట్లో ఎంత చేయగలనా లేదా అనేది ఉంది. నేను రిపీటెడ్గా చెప్పాను, ఫిల్మ్ మేకింగ్ ఈజ్ మై బ్రెడ్ అండ్ బటర్. పాలిటిక్స్ ఈజ్ ఫర్ మీ ఇట్స్ అ నేషనల్ సర్వీస్. అంటే అది నా కాంట్రిబ్యూషన్. పదవుల కోసం వీటి కోసమే కాదు. పదవి వస్తే వచ్చింది, లేదంటే లేదు.
పదవి కోసం ఎప్పుడు అరులు చాచలా. అందుకని నాకు సినిమా నా బ్రెడ్ అండ్ బటర్. నాకు డబ్బులకి నాకు సినిమా కావాలి నాకు, కానీ టైం ఇవ్వలేను, అది ఒక సమస్య ఉంది నాకు. సో నాకు మధ్యలో ఎప్పుడన్నా అందరికీ ఏ ఉద్యోగమైనా కనీసం వారానికి ఒక 4 సెలవు దినాలు ఉంటాయి కదా, అలా 4 సెలవు దినాల్లోనూ లేదంటే పని లేని సమయంలో చేద్దాం, మార్నింగ్ మెయిన్ వర్క్ కాకపోయింది, అలా అన్నీ మాట్లాడుకుంటూ అలా ప్లాన్ చేసుకుంటే చూద్దాం సుజిత్ అన్న. సో నాకేమనిపించిందంటే మొన్న సినిమా చూసినప్పుడు నేను ఎప్పుడు అంత ఎంతూసియాస్టిక్గా మాట్లాడను, మాట ఇవ్వను. దీని ఈ ఓజీ యూనివర్స్ ఈ పదాలు ఇవన్నీ నేను చిన్నప్పుడు మన ఈ DC కామిక్స్ చదివేటప్పుడు చదివాను. నెల్లూరు మన చెన్నై సవేరా థియేటర్లో కూర్చున్నప్పుడు, మేబీ యూ మస్ట్ బీ నోయింగ్ అబౌట్ ఇట్ శ్రేయాజ్. కామిక్స్ కోసం సవేరా థియేటర్కి వెళ్ళి చిన్న బుక్ షాప్ ఒకటి ఉంటుంది, ఆ బుక్ షాప్లో కామిక్స్. సో దాంట్లో ఆ పదవి నన్ను యూనివర్స్ చిన్నప్పుడు ఎప్పుడు. సో అలాంటిది మనకి ఒక క్యారెక్టర్ తాలూకు యూనివర్స్ని క్రియేట్ చేసి, ఒక స్టోరీ దానికి ఒక క్యారెక్టర్స్ తాలూకు యూనివర్స్ని క్రియేట్ చేసి అది నాకు గుర్తొచ్చింది. మనం సుజిత్ కామిక్ బుక్ స్టార్ట్ చేసి దాంతో క్యారెక్టర్స్ని పెట్టి ఓజీ మన పుట్టకముందు ఇలా ఉంటుంది కదా, ఈ తర్వాత సీక్వెల్ ఇలా ఉంటుంది, ఇవన్నీ చాలా చెప్తాను. అంటే జస్ట్ ర్యాండమ్గా చెప్పాడు ఐడియాస్, బట్ ఐ కెన్ అండర్స్టాండ్. సో నాకు అవన్నీ మెయిన్గా ఆ రోజు నాకు ఇన్స్పిరేషన్ ఏమనిపించింది అంటే, వన్ ఈజ్ ద వే హీ హాజ్ డెలివర్డ్ ద ఫిల్మ్. ఎంత డిఫికల్ట్ సినిమా నాకు తెలిసింది. యాజ్ అ టెక్నీషియన్గా నేను చెప్పగలను, నాట్ జస్ట్ యాజ్ అన్ యాక్టర్. నేను ఎందుకంటే నేను రైట్ ఫ్రమ్ లిరిక్స్ దగ్గర నుంచి అంటే మనం ఏం కనిపిస్తారంటే సుజిత్ దీంట్లో ఇంతమంది ఎక్సెల్ అవుతున్నారు, ఇంతమందికి పేర్లు వచ్చినాయి, ఇంతమందికి వచ్చారంటే ఒక్కడి భావంతో ఉంటుంది అది థాట్. సుజిత్ మైండ్లో పుట్టిన ఈ కథ ఎంతమంది తాలూకు సమర్థతను తీసుకొచ్చింది. ఇప్పుడు తమన్ టీంలో ఎవరో రామ్ జోగయ్య గారు అబ్బాయి బయటికి రావాలి, ఇతనిలో నాకు ఎమ్ఎన్ఎం లాంటి ఒక ర్యాప్ సింగర్ బయటికి రావాలంటే దాని మూలం ఎక్కడ ఉంటుంది? ఫస్ట్ ఒక వైట్ పేపర్ మీద తీసుకుని పెన్ను పేపర్తో రాసే ఒక రైటర్ చేతిలో ఉంటుంది, దాన్ని విజువలైజ్ చేయగలిగే డైరెక్టర్ చేతిలో ఉంటుంది. సింగిల్ హ్యాండెడ్ కూర్చొని రాసినప్పుడు తమన్ గారికి ఈరోజు ఇంత బలమైన ఇవ్వాలి అంటే బలమైన ఆలోచన లేకపోతే బలమైన మ్యూజిక్ ఇవ్వలేదు. ఇన్స్పైర్ చేశాడు మన సుజిత్ తన రైటింగ్ తోటి. సో ఇవన్నీ విన్నాక ఆ కథను చూసిన తర్వాత యాజ్ ఎ టెక్నీషియన్గా నేను మోర్ దెన్ యాజ్ అన్ యాక్టర్, నాకు చప్పట్లు పడుతున్నాయా లేదా, ఇది ఇన్ని 100 కోట్లు కలెక్ట్ చేస్తుందా, నేను ఇవన్నీ ఆలోచించలే. బట్ వాట్ ఎ బ్రిలియంట్ పీస్ ఆఫ్ మేకింగ్ అనిపించింది. ఐ వాంట్ అసోసియేట్ విత్ సుజిత్ అనిపించింది. ఎందుకంటే పాపం తను నన్ను ఒక్క కోరిక తీర్చలేకపోయాను, తెగ తపన పడ్డాడు. సార్ నాకు ఒక 3 days జపాన్కి రండి సార్, 3 days జపాన్కి రండి సార్ అంటే, ఎక్కడ తిరగలనే బాబు ఇప్పుడు కూర్చోబెట్టి చెప్పాను ఇవన్నీ అంటాను, ప్లీజ్ అంటే నేను చేయలేకపోయాను. ఆ గిల్ట్ ఉండిపోయింది నాకు. తనే వెళ్ళి జపాన్లో కథ చెప్పాడు, కానీ ఏదో లాస్ట్లో నేను కూర్చోబెట్టి ఇంకప్పుడు నాకు గిల్ట్ వచ్చి కొన్ని షార్ట్స్ చేసాం ఫైనల్గా ఇక్కడే. అందుకని సుజిత్కి నేను మొన్న థియేటర్లో చూస్తున్నప్పుడు నేను మాట ఇచ్చాను, లెట్ us వర్క్ ఆన్ ఎ ప్రీక్వెల్ అండ్ ఎ సీక్వెల్. కాకపోతే అది చాలా షరతులకు లోబడి ఉంటుంది ఆ సినిమా, కండిషన్స్ అప్లై. అండ్ ఎందుకంటే నెక్స్ట్ నేను నిజంగా విసిగిపోయాను ఫిల్మ్ మేకింగ్ మీద. బాధ్యతారాహిత్యం, థియేటర్స్లో జనానికి వచ్చినప్పుడు ఎలా వస్తారు థియేటర్కి, మనం ఏమి ఇవ్వాలి, అట్ ల్యాక్ ఆఫ్ టీమ్ వర్క్, ల్యాక్ ఆఫ్ టీమ్ స్పిరిట్ నిజంగా విసుగొచ్చేస్తుంది నాకు సినిమాలో. నిస్సహాయత ఎలా ఉంటుందో తెలుసు, ఓడిపోతే నిస్సహాయత ఎలా ఉంటుంది, సినిమా అపజయం ఉంటే నిస్సహాయత ఎలా ఉంటుందో తెలుసు. సినిమా రిలీజ్ అయిన రోజు అస్సలు బాగాలేదు నాకు, ఫీవర్. అంటే సుజిత్ వచ్చాడంటే సుజిత్ని దగ్గర తీసుకున్నాను, జస్ట్ సక్సెస్ వచ్చింది. కానీ సినిమా బాగున్నప్పుడు అందరూ ఉంటారు, కానీ బాగలేనప్పుడే ఎవరు నిలబడతారో వాళ్ళే మనవాళ్ళు మనకి. సో నాకు ఏమనిపించింది, సుజిత్ లాంటి వాడికి మనం నిలబడాలి ఈ సినిమా. దీంట్లో డబ్బులు వస్తాయా రావా అంటే, కానీ ఒక డ్రీమ్ని, ఒక కళలు కనాలి కదా, కళలు కను
నీ కలల్ని తొక్కుతూ నడుస్తున్న కాళ్ళని ఖండించే వరకు కలలు కను. అలా కలలు కనేవాడు. ఎక్కడో అనంతపురంలో పుట్టి మన జీవితం నుంచి పైకి వచ్చి ఎవరో ఒక హీరోని చూసి అతను తమ్ముడు పోస్టర్ చూసి ఇలా అవ్వాలి, ఇలా సినిమా అవ్వాలి, ఇతనితో నా విచిత్రం, నాకు ఎప్పుడు సినిమా చేయాలనుకోలేదు. అలా అది ఇందాక తను చెప్పినట్టుగా నేచర్ కలిపింది అది. అంటే చాలామంది అభిమానులు మీ ఘోష, మీ బాధ, మీ కోపం, మీ తీవ్రత అందరూ కలిపి ఒక రూపం తీసుకొని అది సుజీత్ తమన్ రూపం తీసుకొని ఇక్కడికి వచ్చినాయి. నేను వాళ్ళిద్దరూ అందరికీ చేయాలనుకుంటాను. నేను తమన్ చేసిన ప్రతి సినిమా మ్యూజిక్ నేను ఎంజాయ్ చేస్తాను. జస్ట్ నా సినిమా ఎవరు ఏ హీరోతో చేసినా నేను ఎంజాయ్ చేస్తాను. మన ఈ మధ్యన కాంతారా సినిమాకి ఏదో మనం ఇది బ్యాన్ ఇది అంటే మీరు చెప్పండి, ఈ స్టేజ్ మీద ఉన్న మేము కానీ ఇక్కడ మీరు కానీ వీఆర్ ఆల్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ మదర్ టంగ్, డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడతాం, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తాం, డిఫరెంట్ కాస్ట్ వస్తాం. బట్ ఆర్ట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్. ఇట్ యునైట్స్ అస్. అది మనం కలుపుద్ది ఆర్ట్. ఇట్ డజంట్ డివైడ్ అస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నా, మీ అండ్ ప్రకాష్ రాజ్ గారు కీప్స్ ఆన్, మేబీ హీ డిఫర్స్ విత్ మీ. నాకు యాక్చువల్గా పెద్ద ఏమి ఉండదు వాళ్ళు ఎవరి మీద, నా ఒపీనియన్స్ నాయ అనుకుంటా. బట్ ఇమాజిన్ సినిమా యునైట్స్ అస్. అంటే నాకు ఇష్టం ఉందా లేదా పక్కన పెడితే నాతో విభేదించే వ్యక్తితో కూడా నేను చెయ్యాలి అంటే సినిమా ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్. ఇట్ హ్యాస్ టు యునైట్ అస్. ఆయనకి నేనంటే ఇష్టం లేకపోయినా కానీ నా పొలిటికల్ అభిప్రాయాలకి సినిమా పరంగా వచ్చేటప్పటికి అతను తగ్గించేస్తాను. అంటే అలాంటిది గొప్పది సినిమా. ఇట్స్ ఎ హీలింగ్ ఆర్ట్ ఇది. అలాంటి సినిమా మాకు మైండ్ సెట్లో ఉన్న మాకు ఇలాంటి అద్భుతమైన సక్సెస్ ఏం చేస్తుంది, ఇట్ రీఐటరేట్స్, ఇట్ స్ట్రెంథన్స్ అవర్ థాట్. ఆర్ట్ ఈస్ టు యునైట్, నాట్ టు డివైడ్. ఆర్ట్ ఈస్ టు గివ్ ఎంటర్టైన్మెంట్. ఆర్ట్ ఈస్ టు గివ్ యూ సమ్ కైండ్ ఆఫ్ ఎంపవర్మెంట్. ఇది ఎలా ఉంటుందంటే ఇమాజిన్, అంటే నాకు హాలీవుడ్ లాగా మనం చేయగలము సినిమాలు, పాటలు, అన్ని పాటలు అంటే కూర్చోబెట్టి మంచిదే పాటలు ఉండడం, కానీ ప్రతిసారి పాటే ఉండాలా, ఈ విధంగానే మ్యూజిక్ ఉండాలి, ఇంకోలా మ్యూజిక్ ఉండకూడదు అంటే తమన్ హ్యాస్ ప్రూవ్డ్ ఇట్. వాట్ ఎ బ్రిలియంట్ పీస్ ఆఫ్ మ్యూజిక్. అంటే నాకు ఎందుకు నచ్చిందంటే పర్టికులర్ మ్యూజిక్ అంటే నాకు తెలుసు ఇది. నేను తమ్ముడు షూటింగ్ చేస్తున్నప్పుడు నాకు ట్రైనింగ్ సాంగ్ కావాలంటే నాకు ట్రైనింగ్ సాంగ్ పరిగెట్టు, ఎగురు అలా చెప్పారు. లిరిక్స్ రాస్తే ఎబ్బెట్టుగా ఉంటుందిరా బాబు, దీనికి ఎలా చేయాలి అని. సో ఏదో రమణ గౌలుతో మాట్లాడుతూ ఉంటే ఇట్ వాస్ లైక్ ఒక క్రియేటివ్ కొలాబరేషన్ చేస్తున్నప్పుడు నాకు ఇలా కావాలి రమణ అంటే దెన్ హీ స్టార్టెడ్ డూయింగ్ సమ్ మ్యూజిక్. తను ఏదో ఇంగ్లీష్లో మాట్లాడి తర్వాత తెలుగులో మార్చడం లేదు, ఇవే పెట్టేసాను. సో అట్లాగా అంటే ఒక తర్వాత మన తమన్నే చేసింది మణి శర్మ గారి టైంలో ఈ ర్యాప్ పాటలు పెట్టడం, లేదంటే తమ్ముడులో ఈ బ్లూస్ ఎఫెక్ట్ తోటి మన ఉత్తరాంధ్ర వేస్తూ ఉండే మన మాండలికాల పాటలు, ఈ రెండింటిని కలపడం, ఇలాంటివన్నీ నాకు చేసి నాకు ఇలా కొత్తగా ఉండేది, నాకు ఎక్సైట్మెంట్ ఉండేది. మళ్ళీ ఒక 2 decades తర్వాత మళ్ళీ నాకు అంత ఎక్సైట్మెంట్ వచ్చింది మ్యూజిక్ అన్న తర్వాత. ఏం బ్యూటిఫుల్ అంటే ఎంత అందం అనిపించిందంటే, అంటే ఇది కదా క్రౌడ్. ఎప్పటికప్పుడు మనం కొత్తదనాన్ని నిర్వచించకపోతే పాత మూసలో కూరుకుపోతాం, కొత్తదనం ఇవ్వలేము. ఒకసారి ఎక్స్పెరిమెంట్స్ ఫెయిల్ అవ్వచ్చు మనకి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్. జానీ హ్యాస్ ఫెయిల్డ్. టుడే ఐ కెన్ సే జానీ ఈస్ డామ్ సక్సెస్ఫుల్. నాకు నిజంగా అంటే నేను ఎప్పుడు ఫెయిల్యూర్కి, ఇందాక దిల్ రాజు గారు చెప్పిన, ఎప్పుడు ఫెయిల్యూర్కి భయపడలేదు. నేను ఎప్పుడు అసలు ఎడిసన్ చెప్పేది ఉంటుంది కదా, నేను 1000 సార్లు ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయితే ఐ లెర్న్ హౌ నాట్ టు ఇన్వెంట్ బల్బ్ ఫర్ 1001 times. అంటే ఎలా కనిపెట్టకూడదు నాకు అర్థమైంది. ఫెయిల్యూర్ షుడ్ బి టేకెన్ యాజ్ అ పాజిటివ్ కన్స్ట్రక్టివ్ స్టెప్ టు గో ప్రోగ్రెస్. సో నేను ఎప్పుడు ఫెయిల్యూర్ని ఒక ఎదుగుదలకు మెట్టుగానే చూస్తాను తప్ప అది నేను అవరోధంగా ఎప్పుడు చూడను. సో నేను ఎప్పుడో మొదలుపెట్టిన థాట్ అది ఎలా ఉంటుందో నేనేం చెప్పలేదు దానికి. నాకు కూర్చోబెట్టి లుకే సాంగ్ పెట్టి తమ్ముడితో నాకు చెప్పలేదు ఇల్లు, నేను చెప్పిన వద్దనేవాడినేమో. నాకు ఈ సినిమా అంటే ఫర్ ద పార్టింగ్ లైన్స్ ఐ కెన్ సే దిస్ టు యూ ఆల్, ఈవెన్ టు ద ఆడియన్స్, ఈవెన్ టు ద జెన్ జీ ఆర్ 90s నన్ను టీనేజర్స్ నన్ను అభిమానించిన అందరికీ కూడా తమ్ముళ్ళు పాట
నేను రమణకి చెప్పి రాయించాను. రమణ వాజ్ బై దెన్ హీ వాజ్ సైబేస్ అని ఒక ఐటీ కంపెనీ ఉండేది. సో ఐ థింక్ క్లోజ్ టు $1 billion కంపెనీ, $500 million కంపెనీ. దానికి CEO తను. సో తను సరదాగా మ్యూజిక్ చేసుకుంటే తన పరిచయం అయ్యి తనతో కూర్చున్నప్పుడు నేను చెప్పాను, ఇఫ్ యూ వాంట్ టు నో హూ ఐ యామ్, యూ జస్ట్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. దాంట్లో ఈ సాంగ్ మళ్ళీ పెట్టారు కదా దీంట్లో. అది ఎందుకు పెట్టాను ఆ లైన్స్ అంటే, మనల్ని అందరూ నన్నే కాదు, ఎదుగుతున్న ప్రతి వాడిని నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వేం చేయలేవు, నీ వల్ల కాదు చెప్తానే ఉంటారు మనకి. దే అండర్మైన్ అవర్ డ్రీమ్స్, దే క్రష్ అవర్ డ్రీమ్స్, దే అండర్మైన్ అవర్ ఎబిలిటీ. నాకేమనిపించింది, హూ ద హెల్ ఐ టు అండర్మైన్ మై డ్రీమ్స్, హూ ద హెల్ ఐ టు క్రష్ మై డ్రీమ్స్. నువ్వెవరివిరా మాట్లాడటానికి? హూ ద హెల్ ఆర్ యూ? ఇఫ్ యూ వాంట్ నో హూ ఐ యామ్, యూ జస్ట్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వాట్ ఐమ్ గోయింగ్ టు బికమ్. నువ్వు అనుకున్నట్టుగా నేను ఉండను, నేను అనుకున్నట్టుగా ఉంటాను. ఇది ఏంటంటే, ఇది నా కోసం పెట్టుకోలేదు. ఇది నేను చాలా చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చాను, చిన్న టౌన్స్లో పెరిగాం, అన్ని ఫ్యాసినేషన్లే. ఒక పెద్ద డాట్సన్ కారు వెళ్తే నోరు ఎప్పించుకొని చూసాం, అది వీళ్ళు ఎలా కొనుక్కుంటారు ఈ ఫారెన్ కార్లు అనుకునేవాళ్ళు చిన్నప్పుడు. అలాగే హాలీవుడ్లో సినిమాలు చేస్తుంటే క్లింట్ ఈస్ట్వుడ్ సినిమాలకు వెళ్ళిపోయి అలా నోరు తెచ్చుకుని చూసాం, ఇలా చేస్తారు, వీళ్ళు తుపాకులు ఇలా తిప్పుతారు అనుకునేవాళ్ళు. అండ్ నువ్వు కళ కంటే అది జరిగిపోద్దు. సో అలా అందుకనే నేను మీ అందరికీ చెప్పేది పార్టింగ్ లైన్స్, డోంట్ కిల్ యువర్ డ్రీమ్స్, నో మ్యాటర్ హూ యు ఆర్, నో మ్యాటర్ వాట్ యు ఆర్. డబ్బులు ఉన్నాయా లేదా, కళలు కంట మటుగా ఆపకండి. ఎవరు మీ కళలను తొక్కే హక్కు ఎవరికి లేదు. ఎవరు కూడా మీ ఎబిలిటీని డిసైడ్ చేయనివ్వకండి మిమ్మల్ని. మీ ఎబిలిటీ మీరు ఎంత కష్టపడి పిండే కొద్దీ రొట్టె అంటాం కదా, ఇట్స్ ఆల్ అబౌట్ యూ మెహనత్. మీరు ఎంత శ్రమ పడతారో, ఎంత టీం వర్క్ చేస్తారో, సక్సెస్ వెంటనే రాకపోవచ్చు, కానీ వన్ డే ఇట్ విల్ చేజ్ యూ. Success is nothing but a byproduct of your hard work, byproduct of your perseverance. It's a byproduct of your resilience. ఇవన్నీ చూపించారు సుజిత్ కానీ, తమన్ కానీ, దిస్ ఎంటైర్ టీమ్. kudos to you all. What a brilliant job you have done. One healing ఏంటంటే, మనం కూర్చోబెట్టి ఇమాజిన్ దిస్ కైండ్ ఆఫ్ సెలబ్రేషన్. ఇది ఏం జరుగుతుందంటే, ఇలాంటి సినిమాలకి వెళ్ళి మనం ఏం చేస్తాం, గొంతెత్తి అరుస్తాం, చప్పట్లు కొడతాం, ఫ్రెండ్స్తో పంచుకుంటాం. ఇట్స్ లైక్ ఎ రాక్ షో. ఇట్స్ నాట్ జస్ట్ ఎ మూవీ, ఇట్స్ రాక్ షో. చప్పట్లు కొట్టుకుంటాం, కింద పడతాం, మీద పడతాం, నవ్వుతాం. హీరో కొడితే మనం ఆనందిస్తాం, హీరో పట్టుకొని చనిపోతే మనం ఏడుస్తాం, మన హీరో దాని కుటుంబానికి ఏడుస్తాం. ఈ హై ఇందాక తమన్ని మీరు స్టెరాయిడ్స్ మీద చేశారంటే, మ్యూజిక్ ఇస్ ద హైయెస్ట్ స్టెరాయిడ్, క్రియేషన్ ఇస్ ద హైయెస్ట్ స్టెరాయిడ్. ఈ క్రియేటివ్ మైండ్ సెట్ ఉన్నోడికి, ఆర్ట్ ఫామ్స్ ఉన్న మ్యాడ్నెస్ ఉన్నోడికి ఏ స్టెరాయిడ్, ఏ గాంజా, ఏది అవసరం లేదు. యూ ఫీల్ ఇట్ హియర్. మీరు ఇంటాక్సికెన్స్ వల్ల మనం ఏదో అవుద్ది అనుకుంటే ఏమీ జరగదు. ఇఫ్ యూ రియల్లీ గెట్ ఇన్ టు ద వర్క్, ఈ టీం అది ప్రూవ్ చేస్తుంది. నాకు అది తమన్ని కానీ, నాకు సుజిత్ గారు చూస్తే నాకు అది అనిపించింది. వాట్ ఏ బ్రిలియంట్ హార్డ్ వర్క్ ఆల్ ఆఫ్ యూ హ్యాడ్ డన్, అండ్ ఐ విష్ యూ వెరీ బెస్ట్ టు అండ్ వన్ మోర్ టైమ్ టు ఆల్ ఆఫ్ యూ. అంటే సుజిత్, నాకు తెలుసు సుజిత్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో. వెనక్కి వెళ్ళిపోయి తవ్వుకు నాకు చిన్నప్పుడు అలాగే ఉండాను, నేను కూడా వెనక్కి వెళ్ళిపోయాను. అలా ఉండే ఇలా ముందుకు వచ్చాను, నేను కూడా తప్పించుకునేవాడిని, ఎవరు కనిపించుకోండి ఇంట్లో. అలా షూటింగ్ అయితే ఇప్పటికీ కూడా చూశారు కదా, నాకు ఆడియో ఫంక్షన్ రావాలంటే నిన్న చూశారు, నాలో ఏదో అపరిచితున్నాడు నా మీద, మీ మీద వస్తూ ఉంటే చూశాను. అంటే నేను చిరంజీవి గారి ముందు ఇలా పెట్టి ఇలా కూర్చున్నానంట, వైట్ షర్ట్ వేసుకొని, ఇవి చూడండి అపరిచితుల్లో ఎలా తయారైపోయాడని చెప్పి మళ్ళీ కత్తి పెట్టుకుని 2 చూపిస్తాను. నాకు నా టీంలో ఎవరు పెట్టారు అంటే, మనలో ప్రతి ఒక్కరిలో ఒక లోపల, అంటే మనకంటే పెద్దవాళ్ళని చూడగానే ఏమనిపిస్తుంది, ఇలా పెట్టి కాళ్ళ దగ్గర ఏం కదా, ఆటోమేటిక్గా వణికి ఇప్పుడు. అందుకని నాకు ఈ మైండ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. సుజిత్ లాంటి వాళ్ళు కానీ, తమిళ లాంటి వీళ్ళకి, they don't want to exhibit, they want you to enjoy, they want you to enjoy their creation, and we have enjoyed a lot, Sujit and Taman,
అండ్ రవీంద్రన్జీ, మన రవికే చంద్రన్ గారు, యూ హ్యావ్ డన్ అ ఫ్యాబులస్ జాబ్ సార్. వాట్ అ ఫ్యాబులస్ జాబ్ యూ హ్యావ్ డన్. హీస్ అ celluloid poet here. సో మీలాంటి వాళ్ళకి పద్మశ్రీ రావాలి సార్. మీలాంటి వాళ్ళకి దే ఆర్ హియర్ టు లెర్న్ అ లాట్ అండ్ ఐ థింక్ ఐ టుక్ అ లాట్ ఆఫ్ టైం. అలాగే ముఖ్యంగా జస్ట్ పార్టింగ్ వర్డ్స్ మా అభిమానులందరికీ, నేను సినిమా అంటే నేనేమనుకుంటానంటే, నేను ఎప్పుడు సినిమాల్లో ఒక హోల్సమ్ సినిమాలు చేయాలని ప్రయత్నం చేస్తాను. ఒకసారి కెమెరామెన్కి నాకు గొడవ అయ్యేది ఖుషీలో, కొన్ని డ్రెస్సులు ఇట్లా వేసుకోకూడదు ఇలా అంటే. నేనేంటంటే నా సినిమాకి అందరూ చిన్నపిల్లలు అందరూ వస్తారు, ఫ్యామిలీస్ వస్తారు, ఇలా ఉండకూడదు. నేను వైలెన్స్ ఎక్కువ పెద్ద సజెస్టివ్గా చెప్తాను వైలెన్స్, కానీ 2 decades తర్వాత ఈ వైలెన్స్ చాలా మామూలుగా చిన్నపిల్లలు కూడా ఎంజాయ్ చేసే వైలెన్స్ అయిపోయింది. ఇంత అలవాటు అయిపోయింది వైలెన్స్ చూడటం. సో నాకు ఈ సినిమాకి సంబంధించి ఈ ఫ్యూచర్ వరల్డ్కి, ఫ్యూచర్ ప్రీక్వెల్ కానీ సీక్వెల్ కానీ దీని మీద కూర్చుంటాం. మీ సుజిత్ అండ్ తమన్ ముందు మేము ముగ్గురం కూర్చొని, ఎందుకంటే ఇది ప్యూర్లీ తమన్స్ క్రియేషన్, అది సుజిత్ క్రియేషన్. అది తమన్ దాన్ని మ్యూజికల్గా తీసుకొచ్చాడు. సో ఇవన్నీ కూర్చోబెట్టి భవిష్యత్తులో ఎలా చేయాలి, దీన్ని ఏ విధంగా చేయాలి, నాకున్న తక్కువ టైంని ఎక్కువగా ఎలా చేయగలగాలి, ఇవన్నీ చూసుకొని అభిమానులందరికీ కూడా మీరు ఇలాంటి సినిమా కోరుకున్న నన్ను ఇలా చూడాలని, మీలో కొంతమంది వచ్చి సినిమా తీశారు, సుజిత్ తమన్. సో మీ అందరి కోసం ఐ విల్ బి పార్ట్ ఆఫ్ దిస్ ఓజీ యూనివర్స్. అంటే మొన్న నా కొడుకు అడుగుతున్నాడు, అఖీరా, నాన్న ఐ లైక్ దీనా, ఐ లైక్ హరీష్ ఉత్తమన్ క్యారెక్టర్, ఎలా బతుకుతాడంటారు. అది సుజిత్కి వదిలేస్తే బతికిచ్చేస్తాడు. నా లైక్ ఐ లైక్ హిస్ పెర్ఫార్మెన్స్. అరే తను ఎందుకు చంపేశారు అన్న. లేదురా సుజిత్కి అంటే, లేదు ఆర్టరీ తగ్గిపోయింది, లేదు దానికి కట్టు కడతాలే పర్లేదు అంటే. క్రియేషన్ ఈజ్ సో బ్యూటిఫుల్. లేదు అంటే దాని ముందుకు అదే తీస్తాడు, అతను ఆ క్యారెక్టర్ లేదనుకుంటే. సో ఇట్స్ ఆల్ పాసిబుల్. దట్స్ ద బ్యూటీ ఆఫ్ క్రియేషన్. సో నా అభిమానులందరికీ, నా అభిమానులు చెప్పుకుని నాకు చాలా చిన్నగా ఉంటుంది. ఎందుకంటే సినిమా ఇస్ ఫర్ ఆల్, నాట్ జస్ట్ కన్ఫైన్డ్ టు వన్ హీరో ఆర్ సంథింగ్. నేను అందరి హీరోల సినిమాలు చూస్తాను. నేను ఐ అప్రిషియేట్ ఈచ్ అండ్ ఎవ్రీ హీరోస్ హార్డ్ వర్క్. మన కాంతారాకు కూడా టికెట్స్ చూడకూడదంటే, అరే మన కలిపేద్దరు మన ఆర్ట్ ఫామ్ని దయచేసి అలా చేయకండి. దాన్ని ఏదో కొద్ది అంటే మీరు ఎప్పుడు నేనేం చూస్తానంటే, 10 మంది చేసిన తప్పుకి 1 కోటి మందికి ఎలా అప్లై చేస్తాం. సో ఆర్ట్ షుడ్ యునైట్ అస్, ఆర్ట్ షుడ్ స్ప్రెడ్, ఆర్ట్ షుడ్ నాట్ డివైడ్ అస్, ఆర్ట్ షుడ్ నాట్ స్ప్లిట్ అస్. దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. అందుకని ఇది కట్ అక్రాస్ ఆల్ ద కంట్రీస్, స్టేట్స్కి వెళ్ళి అండ్ డిఫరెంట్ స్టేట్స్కి వెళ్ళి ఈ సినిమా ఇంత ఘనంగా చేసుకున్నందుకు, అంటే నేను నా కన్నీళ్ళు వచ్చి నిజంగా థియేటర్లో ఏడుస్తూ ఉంటే, పాపం నేను మీకు ఎంత మీ ఆకలిని తీర్చలేకపోయిన బాధ ఉండేది నాకు ఎప్పుడు. అది మీరు ఇది కదా కోరుకుంటే నేను ఇవ్వలేకపోయాను, నాకు ఎప్పుడు బాధ ఉండేది. బట్ నేను సినిమా కంటే పెద్ద చేస్తున్నాను. నేను చేస్తున్నాను పాలిటిక్స్, టఫ్ జాబ్. సినిమాల్లో విలన్స్ గొడవ పడేయటం అన్నీ ఈజీ, మంచిగా ఉండే. రియల్ లైఫ్ అలా ఉండదు, తలెగిరిపోవచ్చు కూడా. సెకండ్ హాఫ్లో విలన్ తలెగిరిపోయినట్టు. బట్ ఐ వాజ్ విల్లింగ్ టు టేక్ దట్ ఎక్స్ట్రా రిస్క్ బికాస్ ఓన్లీ ఫర్ ద లవ్ ఫర్ మై నేషన్. నా పిచ్చి నాకు నా దేశం. అందుకని అలాంటి నేను ఉండిపోయి నేను సినిమాని ఎక్కడో మైండ్లో వెనకాల పెట్టాను, బ్యాక్ బర్నర్లో పెట్టాను. చూద్దాం అలా ఉంటే ఉంటుంది, లేదు మన చేతిలో లేదని. అలాంటి సినిమాని మళ్ళీ పాలిటిక్స్ను ఇలా కొడితే మేము ఇలా కొడతామని చెప్పి నాకు చూపించారు వీళ్ళిద్దరు, తమన్ కానీ. సో అందుకని దాన్ని అభిమానులు ఇంత రిసీవ్ చేసుకున్నందుకు మీ ప్రేమ అంతా నాకంటే కూడా వాళ్ళిద్దరికి చూపించాను, ఎంటైర్ టీమ్కి చూపించాను. అభిమానులందరినీ అదే కోరుకుంటున్నాను. అండ్ అందరి హీరోల అభిమానులు కూడా నేనేం కోరుకున్నానంటే, లెట్ మీ టెల్ యూ, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఆల్వేస్ లవ్ హూమ్ యూ అడోర్. మీరు ఏ హీరో కానీ, జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి కానీ, అల్లు అర్జున్ దగ్గర నుంచి కానీ, ప్రభాస్ గారి దగ్గర నుంచి కానీ,
చిరంజీవి గారు కానీ, ఎవరైనా సరే, రామ్ చరణ్ గారు కానీ, నాని గారు కావచ్చు, ఎనీ హీరో, ఎనీ లాంగ్వేజ్ హీరో, మనస్ఫూర్తిగా ఐ ఎంజాయ్ దే వర్క్, ఐ అప్రిషియేట్ దే వర్క్. ఎందుకంటే నాకు నా ఆర్ట్ ఫామ్, నేను ఆర్ట్ని ప్రేమించేవాడిని. మనసు ఇంకొక హీరోని ద్వేషిస్తున్నాడంటే ఇక్కడ మనసు సరిగ్గా లేదని అర్థం. అందుకని నాకు అలాంటి ఎప్పుడు థాట్స్ ఉన్నాయి. అందుకని అందరి హీరోల అభిమానులకి మై అడ్వైస్ ఇస్, ఇంక్లూడింగ్ నా అభిమానులతో సహా, స్టాప్ డూయింగ్ దిస్ ఫ్యాన్ వార్స్. అంటే మీకు ఎందుకు చెప్తాను, ఎంత కష్టపడి పనిచేస్తామో ఏం తెలుసు మీకు. ఎన్ని రాత్రులు ఇళ్లలో ఎన్ని తిట్లు తింటాం ఎవరికి తెలుసు. పిల్లలను కూడా చూడరు ఎంతమంది. సుజిత్, హీ కుడ్ నాట్ సీ హిజ్ వైఫ్ అండ్ కిడ్ ఫర్ ఆల్మోస్ట్ 1.5 months. ఇంటికి కూడా వెళ్ళా. కొంతమంది అవసరం కోసం చేస్తాం. ఈ ఫ్యాన్ వార్స్లో దయచేసి సినిమాని చంపేయకండి. షార్ట్ లైఫ్ అయిపోయింది సినిమాకి. 6 రోజులు, ఇదివరకు 100 రోజులు 150 రోజులు చూసుకుంటే ఫంక్షన్స్ చేసేవాళ్ళని, ఇలాంటి ఇప్పుడు 6 రోజులకి అయిపోయింది. సో దయచేసి ఫ్యాన్ వార్స్ దయచేసి ఆపేసేయండి. లెట్ us అప్రిషియేట్ ఈచ్ అదర్. అంతేగాని ఇలా చూడకూడదు, అలా ఉండకూడదు, మీరు తిట్టుకుంటా ఉంటే సొసైటీలో అగ్లీనెస్ పెరిగిపోతూ ఉంది. ఇట్ ఈస్ ఎవరికి మంచిది కాదు, ఇది ఎవరికి మంచిది కాదు. ఇది నా రిక్వెస్ట్ ఆల్. మీరు ఎంత మారుతారో లేదని మీ విఘ్నతకు వదిలేస్తాను. కానీ ఎప్పుడు నేను నా పరిధిలో నేను చేయగలిగేది నేను చేస్తాను. అందరి హీరోల అభిమానులు నేను గౌరవిస్తాను. అందరి హీరోల అభిమానులని, ప్రేక్షకులను చాలా గౌరవిస్తాను. ఒక మంచి సినిమాలను ఆహ్వానిద్దాం, ఆనందిద్దాం. ఇఫ్ ఇట్ ఇన్స్పైర్స్ us, we will take it forward. If you don't like it, you don't have to do it. ఎందుకంటే అలాగే ఈ మీడియా హ్యాండిల్స్కి, సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్కి నా రిక్వెస్ట్, సినిమా రిలీజ్ అయిపోయే లోపే, స్టార్ట్ అయిపోయే లోపే ఇప్పుడు స్టార్ట్ అయింది, ఓ ఫోన్ తీసుకున్నా ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది, లేదు ఈ షాట్ బాగా, అసలు బాగుందో లేదో మీరు 2.5 గంటలు చూడండి ఫస్ట్. యూ టెల్ విత్ యూ లైక్ ఇట్. అందరూ ఏంటంటే సినిమాని చూడటం మానేసి అందరూ రివ్యూయర్స్లో తయారైపోయారు. ఈ కల్చర్ ఎక్కడో చోట పోవాలి. తప్పు పెరుగుటు విరుగుటు కొరకు అంటారు కదా. ఈ కల్చర్ ఎక్కడో పోతే ఏమైపోతుందంటే ఇన్ని కోట్ల మీద పెడతాం. నేనే హరిహర వీరమలకి ఎంత ఇబ్బంది పడ్డాను నాకు తెలుసు. అత్తారింటికి దారేది సినిమా మేము ఇంత కష్టపడి చేస్తే 1.5 months చూస్తే నెట్లో రిలీజ్ అయిపోతే మా బాధ ఎవరికి చెప్పుతాం. 40-50 కోట్లు వడ్డీలు కట్టాలి. ఎక్కడి నుంచి కడతాం? దానికి నేను పెట్టిన సంతకాలు కాటం రాయడదా కడతానే ఉన్నాను దాని డబ్బులు. ఈ బాధలు ఎవరికి చెప్పుకుంటాం మేము? చూడటాకన్నీ బయటికి వెలుగులు జిలుగులు ఉంటాయి, కానీ మా గుండె ఎంత రోదన ఉంటుందో ఎవరికి తెలియదు. ఈజీ మీకు ఒక యూట్యూబ్లో పెట్టేయటం, పైరసీ చేసేయటం, మా కష్టాలు ఎవరికి తెలియదు. అందుకని సోషల్ మీడియా, యూట్యూబర్స్ వీళ్ళకి కూడా మీరు ఆలోచించి మీరు చేయండి కొంచెం పనులు దయచేసి. సినిమాని చంపేయకండి. మీరు ఎంతమంది పొట్టగొడుతున్నారో మీకు తెలియట్లా. ఆ ఉసురు తగిలేస్తే జాగ్రత్త. మా ఏడుపులు తగిలేస్తాయి. నాదంటే నాదని కాదు, కష్టపడి ప్రతి ఒక్కడిది ఇష్టం లేకపోతే చేయండి. అంతేగాని సినిమాని కక్షగట్టి చంపేస్తే చాలామంది కడుపు కోత, ఆకలి, సినిమాలు ప్రొడ్యూసర్లు పారిపోతారు చేయడానికి, ఫైనాన్షియల్స్ రారు. అందుకని నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. హరిహర వీరమల కూడా ఎంత ఇబ్బందులు పడ్డామో తెలుసు. ఎప్పుడు బయటికి రాను బయటకు వచ్చాను నేను. దేనికంటే నాకు సినిమాని వదిలేస్తే అట్లా మన మీద నమ్మకంతో చేస్తారు, ఇబ్బందులు పడుతున్నాం. దాని ఆటుపోటు కూడా ఈ రోజుకి నేను తీసుకుంటానే ఉన్నా. అలాంటి నాకు ఈ ఓజీ సినిమా నాకు బలాన్ని ఇచ్చింది. నాకు అంటే ఇంకా ఇంత ప్రతికూల పరిస్థితుల మధ్యలో కూడా విజయం సాధించగలం, అది నాకు ఇచ్చింది. థ్యాంక్ యూ అండ్ జై హింద్. సుమా గారు, మీరు లేకపోతే ఈ ఫంక్షన్కి అందమే లేదు, ఆనందమే లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ పవన్ కళ్యాణ్ గారు. మీరంటే మా అందరికీ అంత రెస్పెక్ట్ ఎందుకో తెలుసా? బికాజ్ లైట్మెన్ల దగ్గర నుంచి డైరెక్టర్ వరకు మీరు ప్రతి ఒక్క టెక్నీషియన్ని, ఆర్టిస్ట్ని అంత రెస్పెక్ట్ చేస్తారు కాబట్టి, ఆ గౌరవాన్ని ఇస్తారు కాబట్టి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, వన్స్ అగైన్ హార్డీ కంగ్రాచులేషన్స్ ఫర్ ది ఫైర్ స్టార్మ్ బ్లాక్ బస్టర్ బ్లడీ సూపర్ హిట్.